ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యమును చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకాయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. దేవుడి వాక్యం దీవించునుగాక. చివరి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, కృపా కనికరము గల తండ్రి, నీకు స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్యంలో నుంచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాం. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా గ్రహిద్దాం. ఇక్కడ ప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు తన శిష్యులతోటి. అయితే అక్కడున్న శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, అదే మత్తయి సువార్త 17 అధ్యాయము 10వ వచనంలో 9వ వచనం నుంచి చదివి 10వ వచనం పదం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరెవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించరు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన సమాధానం చెప్తున్నాడు. యేసు ప్రభు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని వాక్యమును వినాలి. ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ వాక్య సత్యమును పట్టుకునవలనని, వాక్య సత్యమును మనం గ్రహించవలనని కోరుచున్నాం. యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుతో ఏమంటున్నారంటే, శాస్త్రులు ఏలియా ముందుగా రావలను కదా అని అంటున్నారు అని శిష్యులు యేసు ప్రభువుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో చెప్తే అన్నాడు, ఎస్, ఏలియా రావాలి. ఓకే, ఇంకొక మాట చెప్పాడు, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. ప్రేమ దేవుని పిల్లలారా, ఇప్పుడు మనము ఏలియా ముందుగా వస్తాడు. దేవుని పిల్లలారా గమనించండి, ఏలియా ముందుగా వస్తాడు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ముందు ఏలియా వస్తాడు. ఆ ఏలియా వచ్చి ఆయన రాకడను సిద్ధపరుస్తాడు. అందుకే ఈ శాస్త్రులు అడిగారు, ముందుగా ఏలియా రావలను కదా అని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, అవును, వచ్చి ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే అని అన్నారు. ఇంకొక ఈ ఏలియా గురించి యేసు ప్రభువే స్వయంగా చెప్పినటువంటి ఇంకొక వాక్య భాగం మనం చదువుకుందాం. ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉన్నది. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. మనం దీనికంటే ఇంకో పైన
11వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 11:11 నుంచి చదువుదాం. స్త్రీలు కనిన వాళ్ళు బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి మట్టుకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది. బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే, వినుటకు చెవిగలవాడు వినుడు కాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించవలను. ఇక్కడ యేసుప్రభు ఏంటంటే, ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే. ఇప్పుడు మనము ఏలియా గురించి మనం ఒకసారి చూద్దాం. ఈ ఏలియా ఆత్మను దేవుడు 5 సార్లు వాడుకున్నాడు. 5 times వాడుకుంటాడు. ఆల్రెడీ 4 times వాడుకున్నాడు. ఇక 5వ టైము వాడుకోబోతున్నాడు. ఇది జాగ్రత్తగా గమనించండి. ఈ ఏలియా ఆత్మను దేవుడు ఇప్పటికీ 4 సార్లు వాడుకున్నాడు. ఇక 5వసారి కూడా వాడుకోబోతున్నాడు. ఇప్పుడు నేను ఆ విషయాన్ని వివరిస్తా, జాగ్రత్తగా మీరు గ్రహించండి. మొదట ఏలియా. ఈ ఏలియా ఆత్మనే ఎలీషా మీద 2 భాగాలుగా పనిచేసింది. ఈ వాక్యమును మనము చూద్దాం. అదేంటంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీసివేయబడక మునుపు నీవు కోరుకొనునేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. అలాగే ఇదే 15వ వచనంలో ఉంటుంది. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొనిరి. సో ఈ ఏలియా ఆత్మ ఎలీషా మీదికి వచ్చింది. 2 పాలు. అంటే దేవుడు ఏలియాని ఫస్ట్ సారి అడుగుకున్నాడు. 2వసారో ఎలీషా మీద వచ్చిన తర్వాత దేవుడు ఎలీషాలో నుండి ఏలియా ఆత్మను దేవుడు వాడుకున్నాడు. అలాగే ఇదే ఏలియా ఆత్మ 3వసారి పనిచేస్తుందని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. పనిచేసింది. అదేంటి అనంటే, నీటి బాప్తిసమిచ్చి యోహాను పైన ఏలియా ఆత్మ పనిచేసింది. ఏలియా ఆత్మ ఎలీషా పైన పనిచేసింది. మరలా ఏలియా ఆత్మ నీటి బాప్తిసమిచ్చి యోహాను పైన పనిచేసింది. ఈ నీటి బాప్తిసమిచ్చి యోహాను పైన ఏలియా ఆత్మ పనిచేసింది అనుటకు మనం ఒక లేఖనాన్ని తీసి చదువుదాం. అది లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ఇది యోహాను గురించి రాయబడినటువంటి లేఖన భాగము.
14 నుంచి చదువుదాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమనైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములు పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా ఒక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఇక నీటి బాప్తిసమిచ్చు ఏలియా ఆత్మయు శక్తియు గలవాడై ఉన్నాడు. కన్ఫర్మ్. ఫస్ట్ దేవుడు ఏలియాగా వాడుకున్నాడు. ఇదే ఏలియా ఆత్మ ఎలీషా పైకి వచ్చింది. మనం 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో చూసాం. ఇదే ఏలియా ఆత్మ మరలా నీటి బాప్తిసమిచ్చి యోహాను పైకి వచ్చింది. ఈ ఏలియా ఆత్మ తన శిష్యుడైన ఎలీషా పైకి 2 పాళ్ళు పనిచేసింది. మరలా ఈ ఏలియా ఆత్మ నీటి బాప్తిసమిచ్చి యోహానులో పనిచేసింది. నీటి బాప్తిసం యోహాను జకర్యా ఎలిజబెత్కు పుట్టినటువంటి కుమారుడు. అతనిలో ఖచ్చితంగా ఏలియా ఆత్మ పనిచేస్తుంది. మీరు ఇది గమనించండి. ఒక మనిషిలోనికి ఏ ఆత్మ ఎంటర్ అవుతుందో ఆ ఆత్మ యొక్క స్వభావాన్ని కలిగి ఆ మనిషి ఉంటాడు. ఎస్, అందుకనే ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చిన తర్వాత ఏలియా ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో, ఏలియా ఎలాంటి క్రియలు చేశాడో ఎలీషా కూడా అలాంటి క్రియలే చేశాడు, అలాంటి స్వభావంనే కలిగి ఉన్నాడు. అలాగనే యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందుగా పంపబడిన దూత, అంతే కదా. నీటి బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందుగా పంపబడిన దూత, యేసుక్రీస్తు యొక్క మార్గములను సిద్ధపరచుటకు ముందుగా ఉన్నటువంటి దూత. ఇంకొకటి యేసుక్రీస్తును మొదటి రాకడలో పరిచయం చేసేటువంటి సేవకుడుగా ఉన్నాడు. ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ప్రకారం యేసుక్రీస్తును పరిచయం చేసేది మొదటి రాకడను వివరించి పరిచయం చేసేది అది ఎవరంటే నీటి బాప్తిసం ఇచ్చి యోహాను. రైట్. ఈ విధంగా ఏలియా ఆత్మ ఎలీషా పైన పనిచేసింది, నీటి బాప్తిసం ఇచ్చి యోహాను పైన పనిచేసింది. ఇప్పటికి ఎన్నిసార్లు వాడుకున్నాడు దేవుడు? ఫస్ట్ ఏలియాగా, తర్వాత ఎలీషాలో పనిచేసింది, తర్వాత నీటి బాప్తిసం ఇచ్చి యోహాను. అంటే ఈ ఆత్మను దేవుడు ఇప్పటికీ 3 సార్లు వాడుకున్నాడు. కానీ ఇంతటితోటి ఈ ఏలియా ఆత్మ పని అయిపోలా. మరలా యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. మనం ఇప్పుడు చదివిన లేఖనం ప్రకారం మత్తయి సువార్త 17:10లో, అలాగే మత్తయి సువార్త 11:14లో ఏమంటున్నాడంటే ఆయన రాకడకు ముందు మరలా ఏలియా ఆత్మ ఈ భూమిపైన పనిచేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మొదటి రాకడను యేసుక్రీస్తును పరిచయం చేయుటకు, దేవుణ్ణి పరిచయం చేయుటకు ఏలియా ఆత్మ కలిగి నీటి బాప్తిసం ఇచ్చి యోహాను ఎలాగో ఉన్నాడో, అలాగే రెండవ రాకడ ముందు
యేసుక్రీస్తును, రెండో రాకడలో వస్తున్న యేసుక్రీస్తును పరిచయం చేయుట కోసం ఏలియా ఆత్మ ఆయన రాకడకు ముందుగా రావాలి. ఇదే ఇక్కడ మత్తయి సువార్తలో మనం 17లోను, మత్తయి సువార్త 11వ అధ్యాయంలోను ఏలియా గురించి, మనం ఏలియా ఆత్మ గురించి చదువుతున్నప్పుడు యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నటువంటి మాటలు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏలియా వస్తారన్న మాట నిజమే, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెడతాడన్న మాట నిజమే అనో మత్తయి సువార్త 17లో చెప్పాడు. 11లో అంటే మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే. అక్కడ ఏమన్నాడు తెలుసా ప్రభువారు? రాబో ఏలియా అంటున్నాడు. మరి అప్పుడు ఏలియాగా ఆయనను పరిచయం చేసుటకు నీటి బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడని ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలిసినా కూడా మరలా ఏమంటున్నాడంటే, రాబో ఏలియా ఇతడే అంటున్నాడు. ఏలియా ఇక్కడ ఉన్నాడు, ఏలియానే అతన్ని పరిచయం చేసేది, అది ప్రభువుకు తెలుసు. అయినను ఇంకా రాబోయే ఏలియా గురించి చెప్తున్నాడు. ఇక్కడ శాస్త్రులు ఏమడిగారంటే, నీ రాకడకు ముందు ఏలియా రావాల్సి ఉంది కదా. అందుకే ప్రియమైన వారలారా, మీరు జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవులారా, ఇది గమనించండి. యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ఏలియా రావలసి ఉంది. ఏలియా అంటే ప్రవక్త. ఏలియా ఆత్మ అనగా అది ప్రవక్త ఆత్మ. మరి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఈరోజు సంఘాలు, ఈరోజు వేల సంఘాలు ఆయన యొక్క రెండవ రాకడ కోసం కనిపెడుతున్నాయి. కానీ ప్రవచనము ప్రకారం, లేఖనములు చెబుతున్న ప్రకారం, వాక్య ప్రకారం ఆయన రాకడకు ముందు ఆయనను పరిచయం చేసేటువంటి ముందుగా ఒక దూత వస్తాడు. ముందుగా ఏలియా ఆత్మ భూమిపైన ఉంటుంది. ఈ ఏలియా ఆత్మ ఈ అంత్య దినములలో ఆయన రాకడకు ముందు ఒక మనిషి పైన ఆ ఏలియా ఆత్మ పనిచేస్తుంది. నీటి బాప్తిసం ఇచ్చి యోహాను పైన ఏలియా ఆత్మ ఎలాగో పనిచేసిందో, అలాగనే ఈ రెండవ రాకడకు ముందు ఏలియా ఆత్మ పని చేయాలి, రావాలి. అందుకే ఇప్పుడు ఇక్కడ చదివిన లేఖనం ప్రకారం మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. మెథడిస్టు వినుము, ఆయన రాకడకు ముందు ఏలియా వస్తాడు. బ్యాప్టిస్టు వినుము, ఆయన రాకడకు ముందు ఏలియా వస్తాడు. రోమన్ క్యాథలిక్ మీరు వినండి, ఆయన రాకడకు ముందు ఏలియా వస్తాడు. ఈరోజు చెప్పుకుంటున్న అనేక సంఘములను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, అనేక వాక్యమును బోధిస్తున్నటువంటి సేవకులకు ప్రశ్న ఏంటంటే, మీరు యేసుక్రీస్తు ఒక రెండో రాకడ కోసం కనిపెడుతున్నారు. వాస్తవమే, నిజమే. అంత దినంలో ఆయన రాకడకు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన రాకడకు ముందు లేఖనం చెప్పిన ప్రవచనం ప్రకారం ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త ఉండాలి కదా. ఆ ప్రవక్తను మనం తెలుసుకోవాలని కదా. ఆ ప్రవక్త మనకు తెలవాలి. ఇది సత్యం. ఎందుకనంటే ఆయన రెండవ రాకడను పరిచయం చేసేదే ఏలియా. రెండవ రాకడను పరిచయం చేసేది, ఈరోజు దేవుడు ఇలాగొస్తాడు అలాగొస్తాడు అని అనేక మెనీ స్పీకర్స్, మెనీ సేవకులు ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నారు. కానీ లేఖనం చెబుతున్న ప్రకారం ఆయన రెండవ రాకడను పరిచయం చేసేది ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త మాత్రమే. ఈరోజు ఎవరు ఆయన రెండవ రాకడను పరిచయం చేయరు.
వాళ్ళు చేస్తున్నారని చెప్పుకున్నా అది అబద్ధమే. ఎందుకనంటే దేవుడే స్పష్టంగా చెప్పుకున్నాడు, నా రెండవ రాకడ ముందు ఏలియా ఉంటాడు. ఆ ఏలియానే రెండవ రాకడలో వస్తున్న యేసు క్రీస్తును పరిచయం చేస్తాడు. ఈరోజు ఏం చేస్తున్నారంటే ఈ సత్యాన్ని గమనిస్తలేరు. ముందు దీన్ని తెలుసుకోవడం వల్ల మనం ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వస్తాడు అని లేఖనం చెప్పి ఉన్నాయి కదా. శాస్త్రులందరికీ అడిగారు, వాళ్ళు పరిశుద్ధ గ్రంథములు చదువుతున్నారు, ఏలియా రావాల్సి ఉన్నది. మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడుగుతున్నాను, అదేంటో తెలుసా? ఏలియా రావాల్సి లేదా? ఇక్కడ వాక్యం చెప్తలేదా? మరొక్కసారి చదువుకోండి బైబుల్. మత్తయి సువార్త 11:14లో ఒక రాబో ఏలియా ఉంటాడని యేసు ప్రభు చెప్పాడు. ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనంలో అవును ఏలియా వస్తాడని, సమస్తమును చక్కబెడతాడని ఆల్రెడీ యేసు ప్రభు తన సొంత మాటలతో చెప్పాడు. మరి ఈ దేవుడు చెప్పినటువంటి ఈ కార్యం ఆయన రాకడకు ముందు ఇది జరగవలెను కదా. మరి నేను అడుగుతున్నాను ఈరోజు చాలామంది, ఆ ఏలియాను మనం తెలుసుకున్నామా? ఆ ఏలియా ఎవరు అసలు? ఆ ఏలియా వచ్చి చేసే పనులేంది? ఆ ఏలియాను మనం ఎందుకు తెలుసుకోవాలా? ఆ ఏలియా గురించి తెలుసుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఏంది? ఆ ఏలియాను తెలుసుకోనకపోతే రెండో రాకడలో వస్తున్న యేసు క్రీస్తును కూడా మనం తెలుసుకోలేము. ఆ ఏలియా పరిచర్య కనుక మనకు తెలియకపోతే, ఆ వ్యక్తిని మనం గుర్తించకపోతే మనము పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గమే మనకు అర్థం కాదు. ఆ రెండవ రాకడలో ఆ యేసు క్రీస్తు వచ్చి తీసుకుపోయేటువంటి విషయం ఆయన పరిచయం చేస్తేనే అర్థమవుతుంది. ఈరోజు ఏ ప్రవక్తగా చెప్పుకుంటున్నటువంటి ఆ వ్యక్తి కాదు యేసుక్రీస్తును పరిచయం చేసేది. రెండవ రాకడలో యేసుక్రీస్తును పరిచయం చేసేది. నేను మొదటి రాకడ గురించి కాదు, రెండవ రాకడ గురించి. రెండవ రాకడ గురించి పరిచయం చేసేది ఏ పోపు కాదు, ఏ ఫాదర్ కాదు, ఏ బిషప్ కాదు, ఏ పాస్టర్ కాదు, ఏ సంఘము కాదు. రోమన్ కేథలిక్ సంఘం కాదు, మెథడిస్ట్ కాదు, బ్యాప్టిస్ట్ కాదు, పెంతకోస్తు కాదు, హెబ్రోన్ కాదు, బిలీవర్ సంఘం కాదు, హెబ్రోన్ కాదు, ఇంకా చాలా సంఘాల పేర్లు ఉన్నాయి. ఇవి కాదు రెండవ రాకడలో యేసుక్రీస్తును పరిచయం చేసేది. రెండవ రాకడలో యేసుక్రీస్తును పరిచయం చేసేది. మొదటి రాకడలో ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తగా ఉన్న నీటి బాప్తిసం ఇచ్చి యోహాను పరిచయం చేశాడో, చూపెట్టాడో, అదే విధముగా ఈ రెండవ రాకడకు ముందు ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త మాత్రమే దీన్ని యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను చెప్తారు. అందుకే ఈ రెండవ రాకడ ముందు ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త పరిచర్య చాలా ముఖ్యమై ఉన్నది. ఆ ప్రవక్తను, ఆ ఏలియా ఆత్మను గుర్తించవలసిన అవసరం ఉంది. మరి ఏలియా ఆత్మ ఎలాగో గుర్తించాలి? మనం ఏలియా ఆత్మను మనం ఎలాగో గుర్తించాలి? ఆ ఏలియా చేసినట్టే అదే క్రియలను కలిగి, అదే స్వభావమును కలిగి, అదే బోధన కలిగి ఉంటాడు. మనం గమనించినట్టయితే ఏలియా ఏ విధంగా క్రియలు చేశాడో ఎలీషా ఆ విధంగానే క్రియలు చేశాడు. ఏలియా ఏ విధంగా క్రియలు చేశాడో, ఏలియా ఏ విధంగా బోధించాడో అదే విధంగా నీటి బాప్తిసం ఇచ్చి యోహాను కూడా బోధించాడు. అలాగనే ఈ అంత్య దినములలో ఆయన రాకడకు ముందు ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త సేమ్ అదే ఏలియా స్వభావమును కలిగి ఉండి, ఏలియా చేసినటువంటి అదే క్రియలను కలిగి ఉండి, అదే సత్యమును బోధిస్తూ ఉంటాడు. ఈరోజు మేము ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? ఎందుకు ఈ ఏలియా గురించి తెలవాలి. ఈ ఏలియా గురించి తెలుసుకోకపోతే ఆయన రాకడ మిస్ అయ్యే అవకాశం ఉంది.
మనం ఎత్తబడుటకు వెళ్ళేది మిస్ అయ్యేది ఉంది, మిస్ అవుతుంది. ప్రభువే చెప్పాడు, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెడతాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఏలియా రాడిగా, యేసు ప్రభు మొదటి రాకడకు ముందే ఏలియా వచ్చాడు, ఆ ఏలియానే నీటి బాప్తిసం ఇచ్చి యోహాను, ఇప్పుడు రెండవ రాకడకు ముందు ఏలియా రాడు అని అంటున్నారు. ఏలియా రాడని నువ్వు చెప్పినంత మాత్రాన అది సత్యమా? ఏలియా వస్తాడని యేసు ప్రభు చెప్పాడు. రాబో ఏలియా ఉన్నాడని చెప్పాడు. రాబో ఏలియా సమస్తాన్ని చక్కబెడతాడని కూడా చెప్పాడు. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు స్వయంగా. అంటే ఖచ్చితంగా మీరు నమ్మినా నమ్మకపోయినా ఏలియా, రాబోయే ఏలియా ఆయన రాకడకు ముందుగా వస్తాడు. ఆ వస్తున్న ఏలియా సమస్తాన్ని చక్కబెడతాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం అదే చెప్తుంది కదా, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. విషయం ఏంటంటే సమస్తాన్ని చక్కబెట్టింది నీటి బాప్తిసం ఇచ్చి యోహాను కాదు. ఆయన ఏలియా ఆత్మ కలిగి ఉన్నాడు, కానీ ఆయన మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు, యేసుక్రీస్తును పరిచయం చేశాడు. అంతే. నీటి బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన కార్యము దేవుడు ఆయన పంపించింది, ఆయన చేయవలసిన పని. కానీ ఇప్పుడు రెండవ రాకడకు ముందు వస్తున్నటువంటి ఈ ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త ఇతడు ఏం చేస్తాడంటే సమస్తమును చక్కబెడతాడు. ఈ అంత్య దినములలో ఎవరో ఒక వ్యక్తిలోనికి, ఒక వేర్పరచబడినటువంటి ఒక మనిషిలోనికి ఏలియా ఆత్మ ఎంటర్ అవుతుంది. అతడు ఏలియా ఆత్మను కలిగి అతడు ప్రసంగిస్తాడు, అతడు బోధిస్తాడు. అతడు ఏలియా ఆత్మను కలిగి అతడు ప్రకటిస్తున్నప్పుడు అతని పరిచర్య ద్వారా అప్పుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో వస్తున్న యేసుక్రీస్తును అతడు పరిచయం చేస్తాడు. మొదటి రాకడలో నీటి బాప్తిసం ఇచ్చి యోహాను పరిచయం చేసినట్టుగా మొదటి రాకడలో కూడా అందరూ యేసుక్రీస్తును పరిచయం చేయలే. కానీ ఏర్పరచబడ్డ యోహాను, ఎందుకనంటే ఆయన పుట్టిందే యేసుక్రీస్తును పరిచయం చేయడానికి. నాకు ముందుగా దూతను పంపుతానని దేవుడు చెప్పాడు చూడు, దాని ప్రకారమే పంపాడు. అందుకనే దాన్ని చేర్చుకున్న వాళ్ళు ఆ ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తగా ఉన్నటువంటి నీటి బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రమే మొదటి రాకడలో యేసుక్రీస్తును పరిచయం చేశారు. ఆ రోజు శాస్త్రులు ఉన్నారు, సద్దుకేయులు ఉన్నారు, ప్రధాన శాస్త్రులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీళ్ళంతా సంఘాలలో ఉన్నటువంటి బోధలు బోధిస్తూ పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో పఠనం చేసి బోధిస్తున్నటువంటి సేవకులు వీళ్ళు. కానీ వాళ్ళు కాదు యేసుక్రీస్తును పరిచయం చేసేది. వారు కాదు. దేవుడు వారిని ఎన్నుకోలే. ఈ స్పెషల్లీ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. నాకు ముందుగా దూతను పంపుతానని దేవుడే చెప్పాడు. చెప్పిన ప్రకారమే ఆయనకు ముందుగా ఇంచుమించు 6 నెలల ముందు ఆ ఎలిజబెత్ జకర్యాకు నీటి బాప్తిసం ఇచ్చి యోహాను అని పుట్టాడు. దేవుడే పంపాడు. అతని ద్వారానే దేవుడు పరిచయం కావాలని దేవుడు సంకల్పమైందని. ఇప్పుడు కూడా రెండవ రాకడలో దేవుడి యొక్క సంకల్పం ఏంటి అంటే, ముందుగా ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త ద్వారా మాత్రమే యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేయబడతాడు. విషయం ఏంటంటే, ఆ రోజు అక్కడ ప్రభు ఉన్నాడు. ఆ రోజు ప్రభు వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ మధ్యలో నడుస్తున్నాడు. కానీ ఆ పరిచయులు, శాస్త్రులు, సద్దుకేయులు దాన్ని గుర్తించలేదు. కానీ ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త దాన్ని గుర్తించి, ఇదిగో ఈయన మీ క్రీస్తు, ఈయనే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఈయనే మీ పాపముల నుంచి రక్షించువాడని పరిచయం చేసింది ఓన్లీ నీటి బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రమే.
మరి మిగతా వాళ్ళు శాస్త్రులు చెప్పలే, సద్దుకేలు చెప్పలే, ధర్మశాస్త్ర ఉపదేశకులు చెప్పకపోవడం వ్యతిరేకంగా మారారు. కానీ దేవుడు తన దూతను ముందుగా నీటి బాప్తిసం ఇచ్చి యోహాను పంపి అతని ద్వారా పరిచయం చేయబడిన మొదటి రాకడ క్రీస్తుగా ఉండి స్వార్థను రాజ్యమును ప్రకటించుకుంటూ వచ్చాడు. సేమ్ థింగ్ ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి రాకడ ముందు ఏమి జరిగిందో రెండవ రాకడ ముందు సేమ్ జరుగుతుంది. ఈరోజు చాలా సంఘాలు, చాలా సంస్థలు, చాలా సంఘ శాఖలు ఆయనను గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏలియా ఆత్మను చేర్చుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు సంఘాలు, సంఘ శాఖలు, సంస్థలు తయారైనాయి. ఆ ఏలియాను గుర్తిస్తలేదు, అసలు ఆ ఏలియా లేఖనములు తీసుకోవట్లేదు. మరలా ఇంకా మొదటి రాకడ మీద ఇంకా అక్కడే అని చెప్తున్నారు. కానీ ఈ ఏలియాను గుర్తిస్తలేరు. సంఘాలలో, సంఘ శాఖలలో ఉన్న వారి బోధలు, సంఘ శాఖలలో ఉన్న వారి త్రిత్వ సిద్ధాంతం, సంఘ శాఖలో ఉన్నటువంటి పైనుంచి వస్తున్న బిషపిజం, ఆ పోపిజం, ఇవన్నీ పైనుంచి వచ్చినటువంటి ఇవన్నీ వారి గుడ్డితనం కలగచేసి ఈ కాలంలో ఒక ప్రవక్త, ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వస్తాడని, ఆ ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు రెండో రాకడలో పరిచయం అవుతారని చూడలేనటువంటి పరిస్థితి ఈరోజు సంఘాలలో, సంస్థలలో, శాఖలలో అనేక పాస్టర్లు ఆ విధంగా తయారైపోయి గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నారు. సేమ్ థింగ్ అప్పుడు ఎలాగో పరిసేలు, సద్దుకేలు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఇక్కడ ఉన్నారు. వారు గుర్తిస్తలేరు, వారు చేర్చుకోవట్లేరు. ఈ విధంగా వాళ్ళు పాస్టర్లే చెప్పింది వింటూ, పాస్టర్లనే ఫాలో అవుతూ, మా సంఘమే కరెక్ట్ అని చెప్పుకుంటూ అనేకులు ఈ సత్యాన్ని గ్రహించకుండా మోసపోతున్నారు. ఈరోజు జనరల్గా గమనిస్తే, సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తే మా పాస్టర్ గారు చెప్పేది వాక్యమే, మా సంఘమే సత్యం. ఏది మెథడిస్ట్ సత్యమా? బ్యాప్టిస్ట్ సత్యమా? బ్యాప్టిస్టే దేవుని సంఘమా? రోమన్ క్యాథలికే దేవుని సంఘమా? అసలు దేవుని సంఘం ఏది? దేవుడు రోమన్ క్యాథలిక్ను బట్టి తీర్పు తీరుస్తాడా? పెంతెకోస్తును బట్టి తీర్పు తీరుస్తాడా? సంఘమును బట్టి? దేవుడు సంఘమును బట్టి కాదు తీర్పు తీర్చేది, దేవుడు వాక్యమును బట్టి తీర్పు తీరుస్తాడు. వాక్యము, అపోస్తుల బోధ ఏ సంఘంలో ఉంటుందో అగో ఆ సంఘమే ఏర్పరచబడిన సంఘం. నా క్యాథలిక్ కాదు, నా పెంతెకోస్తు కాదు, నా హెబ్రోన్ కాదు, ఈ బ్యాప్టిస్టులు కావు. ఇవి వాళ్ళు పెట్టుకున్న పేర్లు, పరిసేలు, సద్దుకేలు పెట్టుకున్నటువంటి పేర్లు ఎలాగున్నాయి, ఇవి అలాగనే. సినగోగులు అనే పేర్లు అలాగనే. అంతేకాని నిజంగా ఏర్పరచబడ్డ సంఘం అది వాక్య ప్రకారముగా కట్టబడిన సంఘమై ఉంటుంది. దేవుడు అందుకనే సంఘమును బట్టి తీర్పు తీర్చాడు, తన వాక్యాన్ని బట్టి తీర్పు తీస్తాడు. ప్రతి సంఘము ఖచ్చితంగా వాక్యంలో కట్టబడినదై ఉండాలి. వాక్యానుసారంగా అపోస్తుల బోధ ప్రకారము అపోస్తులు వేసిన పునాది పైన కట్టబడిన సంఘమై ఉండాలి. ఆ బోధ నుంచి ఏ సంఘం పోయినా, ఆ బోధ నుంచి తప్పిపోయి ఆ పునాదిపై తీసి ఏ సేవకుడు కట్టినా, ఏ సంఘమైనా ఆ పునాది పైన పక్కకు దారి తప్పినా ఆ సంఘము ఆల్రెడీ ఆ వరుసలో లైన్లో లేదు. అది ఏర్పరచబడిన సంఘంగా కాదు, అది సత్యంలో ఉన్న సంఘం కాదు, అది నిజమైన దేవుని సంఘం కాదు. నిజమైన దేవుని సంఘం ఆది అపోస్తులలో ఏ విధంగా ఉందో అదే ఇప్పుడు కూడా సంఘంలో ఉంటాయి. అందుకే సంఘముల గురించి ఎందుకు మాట్లాడాలి? సంఘము, దేవుడి సంఘము ఆది అపోస్తుల సంఘం వలె ఇప్పుడు ఏ సంఘమైనా ఉండాలి. మరి అలా ఉన్నాయా? రోమన్ క్యాథలిక్ ఒక సిద్ధాంతాన్ని కలిగి ఉన్నది, అపోస్తుల బోధన కలిగి లేదు, కానీ తన యొక్క సిద్ధాంతాన్ని కలిగి ఉన్నది. బ్యాప్టిస్టు తన యొక్క సిద్ధాంతమును కలిగి ఉన్నది, కానీ అపోస్తుల బోధ కలిగి లేదు.
ఎస్, వీరు ఏమైనా వాక్యంలో కొంత భాగాన్ని తీసుకొని మాదే సంఘం కరెక్ట్, మేమే ఎత్తబడతాము, మాదే సజీవ దేవుని సంఘము అని చెప్తున్నారు. వాక్యం చెప్తుంది సజీవ దేవుని సంఘం అంటే అపోస్తుల పరిపూర్ణ సంపూర్ణ వాక్యమును తీసుకొని అపోస్తుల పునాది పైన కట్టబడిన సంఘమే నిజమైన దేవుని సంఘం. అందుకే నేను అనేది, నీవు నిజంగా అపోస్తుల బోధను అనుసరిస్తూ నీ సంఘమును కట్టినట్టయితే నీ సంఘంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇవ్వాలి కదా. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం నీ సంఘంలోనికి ఎట్లొచ్చింది? అపోస్తుల సంఘంలో లేనటువంటి ఆ అబద్ధపు బాప్తిసము ఇప్పుడు నీ సంఘంలోనికి ఏ విధంగా వచ్చింది చెప్పనా? ఎట్లొచ్చిందో, ఇది క్రీస్తు శకము 325వ సంవత్సరంలో నైసియా ఆలోచన దగ్గర కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఆడ మానవ ఆలోచనలు ఏకీభవించుకొని మానవ ఆలోచన ప్రకారము ఇప్పటి కాలంచి అన్ని సంఘాలు తండ్రి యొక్కయు కుమార యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీసము ఇద్దామని అందరూ ఏకాభిప్రాయంలోనికి వచ్చి అన్ని సంఘాలలో ఆ బాప్తీసం ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ అది బైబిల్లో లేని బాప్తీసం, అది అపోస్తులు చేయనటువంటి బాప్తీసం, అది అది ఆది అపోస్తుల సంఘంలో లేనటువంటి బాప్తీసం. అంటే అపోస్తుల బోధ పైన అపోస్తుల పునాది పైన అప్పటికే సంఘము తప్పిపోయింది, పడిపోయిందిగా. మనుషులకు చూడ అందరికీ బాగా ఉన్నది అనుకుంటాను, అబ్బా ఇది కరెక్టే అనిపించింది, ఇది తప్పు అనిపించలే వాళ్ళకు. కానీ శత్రువు అపవాది సాతాను వచ్చి అక్కడ వారిలో దూరి రాంగ్ బాప్టిజం వైపు నడిపించారు, రాంగ్ బాప్తిజం వైపు. ఈ విధంగా అనేక సంఘాలు ఈ 2000 సంవత్సరములలో అనేక సంఘాలు ఈ అపోస్తుల సంపూర్ణ వాక్యమును, ఈ అపోస్తులు బోధించిన పరిపూర్ణ వాక్యమును చేయక అవలంబించక ఆ బోధ ప్రకారం సంఘములను కట్టక వాళ్లకు కొంచెం బయలుపరచబడ్డ దాన్ని తీసుకొని ఆ కొద్ది దాని మీదనే సంఘమును కట్టి ఆ విధంగా నడిపించుకుంటూ వచ్చారు ఈ 2000 సంవత్సరాలు. కానీ మీరు చూడండి, ఏ సంఘంలో నీకు అపోస్తుల పరిపూర్ణ వాక్యం ఉండదు. ఏ సంఘంలో నీకు పరిపూర్ణ సంపూర్ణ వాక్యం చేర్చుకోలేదు. మెయిన్ ఇదే, బాప్తిసం దగ్గరనే అపోస్తుల బోధనే యేసుక్రీస్తు నామ బాప్తిసం. అసలు రక్షణ ఉన్నదనంటే యేసుక్రీస్తు నామంలో, మరి దాంట్లో తీసుకోలేదు. ఈ బాప్తిసం తీసుకోకపోవడం వల్ల ఆల్ చర్చెస్ ఆర్ అపోస్తుల పునాది నుంచి పడిపోయినాయి. స్త్రీలను బోధించొద్దు, స్త్రీలను అభిషేకించొద్దు, స్త్రీలు మా చర్చిలలో పుల్పిట్ దగ్గర మాట్లాడడానికి వీలు లేదు అని అపోస్తుల బోధ వాక్యం చెప్తుంటే, అపోస్తులు ఆది సంఘం చేసినట్టు చేస్తుంటే ఈరోజు అనేక సంఘాలు ఏర్పడుతూ సంఘాలలో పెద్ద పెద్ద బిషప్లు, పెద్ద పెద్ద ఫాదర్లు తమ యొక్క శిష్యురాళ్లను, సేవకురాళ్లను అభిషేకించి మీరు సేవ చేయండి అని, మా మినిస్ట్రీలో మీరు పని చేయండి అని అభిషేకిస్తున్నారు. విషయం ఏంటంటే వీరు అపోస్తుల సత్యవాక్యంలో తీసుకోలేదు. వాళ్ళ అపోస్తుల సత్యాన్ని మీరు వారి సంఘంలో వాళ్ళు ఉంచలేదు. సో వాళ్ళ అపోస్తుల బోధలో లేరు. అది ఏర్పరచబడిన దేవుని సంఘం కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే ఇది ఏర్పరచబడిన దేవుని సంఘం అయితే అపోస్తులు చెప్పిన బోధ ప్రకారం ఖచ్చితంగా ఆ సంఘము దాన్నే పాటిస్తుంది, ఆ వాక్యాన్నే చేర్చుకొని ముందుకు కొనసాగుతుంది. మరి ఆ వాక్యం చూడండి, అంత చేసుకుంటూ వచ్చినా కూడా కొంత దగ్గర కూడా పోతుంది. నువ్వు పాస్ కావాలంటే ఖచ్చితంగా 35 మార్కులు నీకు రావాల్సిందే. 33 మార్కులు కనుక దగ్గరికి వచ్చినా కూడా 2 మార్కులు లేకపోవడం వల్ల కూడా నువ్వు ఫెయిల్ అయిపోతావు. అలాగనే
అపోస్తుల బోధ సంపూర్ణంగా మనం చేర్చుకోవాలి. ప్రతి సంఘం సంపూర్ణ వాక్యాన్ని తీసుకోవాలి. కొంత తీసుకొని ఏదో గింతంత వదిలిపెట్టినను ఉండొద్దు. సమస్తమును సంపూర్ణంగా అపోస్తుల బోధ తీసుకొని అదే పునాది పైన గనక ఇప్పుడు సంఘము కట్టబడింది అయితే ఆ సంఘాన్ని చూపించండి, అది నిజమైన దేవుడి సంఘం. చూడు, ఈ విధంగా చాలామంది ఆ తర్వాత సంఘం ముందుకు కదులుకుంటూ వచ్చింది. రోమన్ క్యాథలికుల నుంచి బయటికి మార్టిన్ లూథర్ వచ్చాడు. మార్టిన్ లూథర్ కొంతకాలానికి ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ తర్వాత కాల్విన్, జింగ్లీ, మోడీ ఇంకా చాలామంది, జాన్ వెస్లీ ఇలాంటి సేవకులు వచ్చి వారు కూడా ఉద్యోగంలో తీసుకొచ్చారు. వాళ్ళు కూడా సంఘ సంస్కర్తలుగా ఉండి సంఘాన్ని క్రమంలో పెట్టారు. దేవుడి ఆత్మ వాళ్ళకు బయలుపరిచిన కొలది అపోస్తుల బోధ సత్యం వైపు వారు తిప్పారు. వాస్తవానికి వాళ్ళు సంఘ సంస్కర్తలు, వాళ్ళు సంఘాన్ని సంస్కరించిన వాళ్ళు. అందుకనే రోమన్ క్యాథలిక్ తప్పుడు సిద్ధాంతమని పరిశుద్ధాత్మ మార్టిన్ లూథర్కు బయలుపరిచిన తర్వాత ఇది కాదు కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు సంఘమును ఆయన మరలా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుననే వాక్యం దగ్గరికి, అపోస్తుల బోధ దగ్గరికి తీసుకొచ్చాడు. కానీ ఆయనకు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఆ సమయంలో ఇంకా వేరొక మిషనరీ వాళ్ళను, ఇంకొక సేవకులను, జింగ్లీ, కాల్విన్ ఇలాంటి సేవకులను దేవుడు లేపి వారికి కొంచెం అపోస్తుల బోధ వాక్యం బయలుపరచబడ్డ తర్వాత వారిది తప్పు, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాలని వారు ముందుకు వచ్చారు. ఈ విధంగా సంఘం ఈ 2000 సంవత్సరంలో ఏర్పరచబడ్డ కొంతమంది అభిషేక్తుల సేవకుల ద్వారా సంఘం సంస్కరించబడుతూ వచ్చింది. కానీ అపోస్తుల బోధ పరిపూర్ణ వాక్యం యుద్ధకు రాలే. కానీ ఏది అపోస్తుల బోధ అయితే మొదటి సంఘం ఏ విధంగా ఉందో ఈ అంత్య దినంలో మరలా అపోస్తుల బోధ పైన, అపోస్తుల పునాది పైన, అపోస్తులు ప్రకటించిన సంపూర్ణ స్వార్థ పైన ఈ అంత్య దినములలో ఒక సంఘము కట్టబడవలసి ఉన్నది. అప్పుడు ఎట్లా విత్తనం ఉందో, అప్పుడు ఆది సంఘములో ఉన్న ఏ ఫలములు ఉన్నాయో అవే ఫలములు ఈ అంత్య దినంలో రావలసి ఉన్నది. అందుకే ఈ అంత్య దినములలో పడిపోయినటువంటి అపోస్తుల బోధను అనేక సంఘాలు అపోస్తుల బోధ నుంచి తప్పిపోయి పడిపోయినటువంటి సందర్భంలో దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం పడిపోయిన ఈ అపోస్తుల బోధను, ఆ పడిపోయిన బలిపీఠాన్ని మళ్ళా తిరిగి కట్టుట కోసం ఆయన రెండవ రాకడకు ముందుగా పంపుతానన్న ఏలియాను పంపి సమస్తమును చక్కబెట్టి తిరిగి అపోస్తుల బోధ వైపు తిప్పటానికే ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తను దేవుడు పంపాడు. ఆ ప్రవక్త వచ్చి యేసుక్రీస్తు నామ బాప్తిసమే సత్యము అని ప్రకటించిన గనుక అప్పటి వరకు ఎవరు ఇంకా యేసుక్రీస్తు నామ బాప్తిసం గురించి బోధించలేదు. క్రీస్తు శకం 325 సంవత్సరముల నుంచి ఇప్పటికాంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసమని చెప్తే దాన్నే అనుసరిస్తూ అనేక సంస్కరణలు సంఘంలో జరిగినవి. అనేక సేవకులు వచ్చి దాన్ని సంస్కరించారు. కానీ అపోస్తుల బోధ దగ్గరికి ఇంకా పరిపూర్ణంగా రాలే. కానీ ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చి అపోస్తుల బోధను, పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి పేర్చడం కోసం ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చి ఆ ప్రవక్త అపోస్తులు బోధించిన బోధను బయటికి తీసుకొచ్చాడు. మొట్టమొదటిసారి ఆ ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తే సరైన బాప్తిసం, అది యేసుక్రీస్తు నామంలో బాప్తిసమని ప్రకటించాడు. అంతసేపటి కనుక ఎవరు ఆ బాప్తిసం గురించి ఆలోచించలే. ఈ నిజమైన అపోస్తుల బోధనలో కొనసాగిన ఆ బాప్తిసం, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం అనేది కొనసాగలే.
వీరందరూ పడిపోయిన దాన్నే అవలంబించుకుంటూ వచ్చారు. అది వాళ్ళకి సత్యంగానే ఉండదు, అలా కొనసాగుకుంటూ వచ్చారు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, ఈ అంత్య దినముల యందు ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చి మరలా అపోస్తుల బోధ కట్టబడుతుందని. మరలా అపోస్తుల బోధ వైపు ఈ పిల్లల హృదయాన్ని తింపుట కోసం ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త నీటి బాప్తిసం ఇచ్చి యోహాను ఏ విధంగా వచ్చాడో అదే విధముగా మరలా ఈ అంత్య దినములలో ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చేసి ఇప్పుడు ఆ తండ్రులైన అపోస్తుల బోధ వైపు ఈ కాలపు సంఘాన్ని నడిపించడం కోసం దేవుడు ప్రవక్తను పంపాడు. ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త అతడొచ్చి యేసు క్రీస్తు నామములో బాప్తిసాన్ని ప్రకటించాడు, బోధించాడు, ఖండితంగా నిలబడ్డాడు. ఎందుకు? అది అపోస్తుల బోధ, అది అపోస్తులు ప్రకటించిన సత్యం, అది అపోస్తుల పునాది పైన నిజమైన దేవుని సంఘములో జరగవలసిన అమూల్యమైనటువంటి రక్షణ కార్యక్రమం అది. ఇప్పుడు అంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చిన బాప్తిసం తప్పేం లేదండి, అది కరెక్టే అంటారు. అది నీ సొంత ఆలోచన, ఇది నీ సొంత అభిప్రాయం. నువ్వు నీ సొంత ఆలోచనలు అక్కడ చేస్తున్నావు. దేవుడికి తెలియదా? అపోస్తులు తప్పు చేశారా యేసుక్రీస్తు నామ బాప్తిసం విషయంలో? అంటే ఆది అపోస్తుల కంటే నీకు ఎక్కువ బయలుపరచబడుతుందా? వారికంటే ఎక్కువ సత్యం నీకు తెలుసా? ఒక సంఘాన్ని స్థాపించి, ఒక సంస్థను స్థాపించి ఏదో ఇట్లా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ వచ్చేసి ఇది తప్పేం కాదు, అది తప్పేం కాదని మాట్లాడుతున్నావు. అపోస్తుల బోధ ప్రకారం అపోస్తులే సత్యమును, సర్వసత్యమును ప్రకటించారు. వాళ్ళు సంపూర్ణ సత్యమును ప్రకటించారు. వారేం తప్పు చేయలే, వాళ్ళే రైట్ చేశారు. వారిచ్చిన బాప్తిసమే కరెక్టు. నీ తెలివిని ఉపయోగించి, నీ జ్ఞానంను ఉపయోగించేసి ఇట్లా చేసినా ఏం లేదు, అట్లా చేసినా ఏం లేదు, అట్లా చేసినా ఏం లేదంటే అది దేవుడు చెప్పేవాడు కదా, అది అపోస్తుల ద్వారా కార్యం జరిగేది కదా. ఈరోజు నీకు తెలివి వచ్చిందా అంటే దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడా? అప్పుడు ఒక విధంగా చేసి దేవుడు ఇప్పుడు ఒక విధంగా చేస్తాడా? దేవుడు ఒకదాన్ని ఒప్పుకుంటానని చెప్పి కూడా ఇంకొక రెండో దాన్ని కూడా ఒప్పుకుంటాడా? బుద్ధిహీనమైనటువంటి కార్యాలయాన్ని వాక్యం చెప్తున్నది యేసుక్రీస్తు నామములో బాప్తిసం. అందుకే ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చి అపోస్తుల బోధను తిరిగి పేర్చాడు, అపోస్తుల బోధను తిరిగి కట్టాడు, అపోస్తుల బోధ వైపు సంఘం రావాలని నిలబడ్డాడు. ఏలియా వలె నిలబడ్డాడు. అనేక సంఘాలను, అనేక సంస్థలను, అనేక సేవకులు తప్పుడు వైపు జరిపిస్తున్న సంఘాలను, సంస్థలను, సేవకులను అందరినీ ఖండించి వాళ్ళందరికీ తప్పు అని ధైర్యంగా నిలబడి రోషముగా వాక్యమును బోధించి మరలా తిరిగి అపోస్తుల బోధ యుద్ధకు ఏర్పరచబడిన సంఘమును తీసుకొచ్చాడు. అది అందుకే ఆ ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టాడు. ఆ ఏలియా సమస్తమును చక్కబెట్టడం వలన ఇప్పుడు మనకు ఈ సత్యాలన్నీ బయలుపరచబడుతున్నాయి. అందుకే మనం సత్యమును గ్రహించి సత్యం ప్రకారం మనం జీవించాలి, ఈ సత్యమును తెలుసుకోవాలి. అందుకే ఈరోజు క్వశ్చనింగ్ ఏంటంటే ఆయన రెండవ రాకడకు ముందు ఏలియా ఆత్మ దేవుడు పంపిస్తాడు. ఏలియా లాంటి ప్రవక్త ఈ అంత్య దినంలో ఆయన రాకడ ముందు వస్తాడు. ఆ సత్యాన్ని ప్రకటించి దాన్ని చేర్చుకున్న వారు మాత్రమే సర్వసత్యంలో, సంపూర్ణ వాక్యంలో ఉన్నారు. అందుకే నిజమైనటువంటి ఏర్పరచబడ్డ దేవుని సంఘము, సజీవ దేవుని సంఘము ఏది అనంటే సగం వాక్యంను తీసుకొని సగమునే తీసుకొని మాదే కరెక్ట్ అంటే అది దేవుడు ఒప్పుకోడు. అపోస్తుల ఆది సంఘం ఏ విధంగానైతే కట్టబడిందో ఇప్పుడు ఏ సంఘమైనా ఆ బోధ ప్రకారం కట్టబడితేనే అది నిజమైన సజీవ దేవుని సంఘం. నిజంగా సజీవ దేవుని సంఘంలో తప్పుడు బాప్తిసం ఉండదు. ఎందుకంటే
సంఘం కట్టబడవలసింది ఖచ్చితంగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడాలి. వాళ్ళు వేసింది యేసుక్రీస్తు అనే మూలరాయిగా ఉండి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడాలి. మరి అపోస్తులు వాళ్ళకు కేంద్రంగా వారు ప్రకటించిందే యేసుక్రీస్తు నామాన్ని తప్ప ఇంకా వేరే ఏమీ ప్రకటించలేదు. అందుకే బాప్తీసాన్ని కూడా వాళ్ళు యేసుక్రీస్తు నామంలోనే ప్రకటించారు. మరి ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇచ్చి మాదే నిజ దేవుని సంఘం అంటే ఎట్లా కుదురుద్ది? కుదరదు. నిజంగా అపోస్తుల బోధ ప్రకారం, అపోస్తుల వాక్య ప్రకారం నీ సంఘం సంపూర్ణంగా చేస్తుందా? దాన్నే అన్ని విషయాలలో మీరు పాటిస్తున్నారా? ఆ సంపూర్ణ వాక్యాన్ని చేర్చుకున్నారా? అట్లయితే మీది నిజమైన సజీవ దేవుని సంఘం. ఇది గమనించాలి మనం. అందుకే ఇప్పుడు సంస్థను చూసుకొని, సంఘమును చూసుకొని పడిపోవడం కాదు. సంఘంలో అపోస్తుల బోధ ఉందా లేదా? అపోస్తుల బోధ ప్రకటింపబడుతుందా లేదా? ఎందుకంటే దేవుడు సంఘములను బట్టి తీర్పు తీర్చడు, కానీ తన వాక్యాన్ని బట్టి తీర్పు తీస్తాడు. ఏ పోపు, ఏ ఫాదరు, ఏ బిషప్ చెప్పిన దాన్ని బట్టి, మనుషులను మాటలను బట్టి తీర్పు తీర్చడు, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన తన వాక్యముల ప్రకారం తీర్పు తీరుస్తాడు. అంటే ఆది అపోస్తుల సంఘం ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ఒకే ఒక సంఘం ఉంటుంది. అది ఏర్పరచబడిన సజీవ దేవుని సంఘము. ఖచ్చితంగా అది అపోస్తుల బోధను ఫాలో అవుతుంది. అపోస్తుల బోధనే కలిగి ఉంటుంది. అది నిజమైన ఏర్పరచబడిన దేవుని సంఘం. ఈరోజు చాలామంది క్రీస్తు సంఘం అంటున్నారు, క్రీస్తు సంఘం వాళ్ళు అంటున్నారు మేమే దేవుని సంఘము, ఇగో ఆధారాలు ఇయ్యి అంటాడు. మరి ఆయన ఎలాంటి బాప్తిసం ఇస్తున్నాడు? మరి ఆయన ఎందుకు స్త్రీలను అభిషేకిస్తున్నాడు సేవకురాలుగా? ఎందుకు ఈ అపోస్తుల బోధలో లేనటువంటి కార్యాలు వాళ్ళు చేస్తున్నారు? అంటే వాళ్ళు వాక్యం నుంచి తప్పిపోలే. వాక్యం నుంచి తప్పిపోయినావంటే, అపోస్తుల బోధ నుంచి తప్పిపోయావంటే నీ సంఘం పడిపోయినట్టే. ఎందుకంటే దేవుడు అపోస్తులే సర్వసత్యమును బోధించారు. ఆ సర్వసత్యము ప్రకారమే సంపూర్ణ వాక్యంను చేర్చుకున్నటువంటి సంఘము మాత్రమే ఏర్పరచబడిన సంఘమై ఉంది. అందుకే ఇదంతా ఎవరు చక్కబెడతారయ్యా? మళ్ళీ ఎవరు అపోస్తుల బోధ వైపు తిప్పుతారయ్యా అంటే దేవుడే ముందుగా ప్రమాణం చేశాడు, రాబోయే ఏలియా ఉంటాడు అని. ఆ ఏలియా వచ్చి సమస్తమును చక్కబెడతాడని. నా రెండవ రాకడకు ముందు మొదటి రాకడలో నేను బాప్తిసం ఇచ్చి యోహాను పంపినట్టు నేను ఏలియాను పంపుతానని, రాబోయే ఏలియా ఉంటాడని, అతడు వచ్చి సమస్తమును చక్కబెడతాడని దేవుడే స్వయంగా మాట ఇచ్చాడు. ఆ ఇచ్చిన మాట ప్రకారము, మాట తప్పని దేవుడు ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త ఈ అంత్య దినంలో ఆయన రాకడకు ముందు పంపాడు. అతడు పడిపోయిన అపోస్తుల బోధను తిరిగి కట్టాడు. ఎంతమంది వ్యతిరేకులు వచ్చినా, ఎంతమంది ఆయన తప్పుడు ప్రచారం చేసినా, ఎంతమంది ఆయనను నిందించినా, ఎంతమంది ఆయనని హింసించినా ఆయన ఏమాత్రము రాజీ పడకుండా వాక్యపక్షమున, అపోస్తుల బోధ పక్షమున నిలబడ్డాడు. కారణం ఏంటంటే అతడు ప్రవక్త మాత్రమే ఆ విధంగా వాక్యం కోసం నిలబడతాడు. ప్రవక్త ప్రకటించే విధానం వేరు. ఈరోజు పాస్టర్లు, సేవకులు, బిషప్లు ప్రకటించే విధానం వేరు. ప్రవక్త ఈజ్ ద హెడ్ ఆఫీస్. దేవుడు స్వయంగా ప్రవక్త ద్వారా ముఖాముఖిగా మాట్లాడతాడు. ప్రవక్తలో నుంచే మాట్లాడతాడు. పాస్టర్లతో మాట్లాడతాడు, కానీ మెయిన్ ఆఫీస్ ఎవరంటే ప్రవక్త. ఆ ప్రవక్తలో ఉండి మాట్లాడతారు. కానీ విషయం ఏంటంటే ప్రవక్తను అందరూ చేర్చుకోరు. ఏ కాలంలో చేర్చుకోలే. ప్రవక్తలు చంపబడ్డారు ప్రతి కాలంలో. కారణం ఏంది? వాళ్ళు నచ్చినట్టు మాట్లాడలే, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడాడు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన కారణమును బట్టే వాళ్ళు ప్రవక్తలను చంపారు. విషయం ఏంటంటే ప్రవక్తలు దేవుని ఆత్మచేత నింపబడి వాళ్ళు ప్రకటించారు. ఈ సత్యాన్ని వాళ్ళు గ్రహించక వాళ్ళు చంపారు. ఆ లేఖనం వాళ్ళు నెరవేర్పు జరిగింది. సో ప్రతి కాలంలో ప్రవక్తకు అదే విధంగా జరిగింది, అదే విధంగా నమ్మలేదు. ప్రతి కాలంలో ప్రజలు ఎట్లున్నారో ఈ కాలంలో కూడా అట్లనే ఉన్నారు. అలాగనే ప్రవక్తను పంపబడి ప్రవక్త ప్రకటించిన వాక్యాన్ని చేర్చుకోకుండా త్రోసివేస్తూ
ప్రవక్త పైననే అబద్ధ ముద్ర వేసేటువంటి ప్రతి సందర్భంలో నిజ ప్రవక్తలకు జరిగింది. కారణం ఏంటంటే మనుషులకు అనుగుణంగా మాట్లాడాయన, సంఘాలకు అనుగుణంగా మాట్లాడాయన, సంస్థలకు అనుగుణంగా మాట్లాడాయన. దేవుడు ఏది చెప్పితే అది ప్రకటిస్తాడు. కానీ అది వాళ్ళకు వంట పట్టదు. ఎందుకంటే వాళ్ళు బోధిస్తున్న బోధకు వ్యతిరేకం కాబట్టి వ్యతిరేకులై చంపుతున్నారు, ప్రవక్తలను చంపారు. యేసు ప్రభువును కూడా అందుకే వాక్యం చెప్పినందుకే పరిచయులు సర్దికెళ్ళి వీళ్ళంతా ఏకమై ఆయనను శిలువ మరణానికి తీసుకెళ్లారు. ప్రవక్తలలో అదే జరిగింది, ప్రభువులలో అదే జరిగింది. అందుకోసం నేను ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే, ఈ రాకడకు ముందు ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తను దేవుడు పంపుతానన్నాడు, పంపించాడు. ఆ ప్రవక్త వచ్చాడు, అపోస్తుల బోధ పైన కట్టడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది గమనించండి. ఖచ్చితంగా రాబోయే ఏలియా రావాల్సి ఉంది. ఇది ప్రవచనం. ఆ పరిచర్యను గుర్తించకపోతే రెండవ రాకడ మనకు అర్థం కాదు. రెండో రాకడలో ఆయన వచ్చిపోయినా కూడా మనకు తెలియకుంటుంటుంది. ఎందుకంటే నీటి బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఏలియా అన్న విషయం వాళ్ళకి అర్థం కాలే. యేసుప్రభు చెప్పాడు, ఆల్రెడీ వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరంటే నీటి బాప్తిసం ఇచ్చి యోహాను, ఏలియా వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఇట్స్ ఎ సేమ్ థింగ్ ఎత్తబడుట కూడా ఉండబోతుంది. ఏలియా మీకు తెలియకుండా, ఈ రాబో ఏలియా మీకు తెలియకుండా రెండో రాకడ వస్తున్న యేసుక్రీస్తు మీకు తెలియదు. ఎందుకనంటే రెండవ రాకడ క్రీస్తును పరిచయం చేసేదే ఆయనకు ముందుగా వచ్చే ఏలియా ఆత్మ, ఏలియా ప్రవక్త. మరి ఆ ప్రవక్తను గ్రహించకుండా, ఆ ప్రవక్తను తెలుసుకోకుండా మనకు ఆ రాకడ ఎట్లా అర్థమవుతుంది? మొదటి రాకడలో నీటి బాప్తిసం ఇచ్చి యోహాను ఒక్కడు మాత్రమే యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. మిగతా సంఘ శాఖలు, పరిచయులు, సద్దుకీయులు అందరూ త్రోసివేశారు. ఆయన ప్రకటించిందే సత్యం. సో అందుకే మీరు ఈ సత్యాన్ని గమనించండి. రాబో ఏలియా గురించి తెలుసుకోనండి, ఆ సత్యాన్ని తెలుసుకోనండి, దాన్ని తెలుసుకోనండి. దీని గురించి తీవ్రంగా ఆలోచించండి. రాబోయే దినములలో ఆ ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చాడని నేను చెప్పాను. అపోస్తుల బోధ ప్రకారం కట్టాడని చెప్పాను. రాబోయే వీడియోలలో ఆ ఏలియా ఎవరు, ఆయన వాడబడ్డటువంటి పరిచర్య ఏంది అనే విషయం చెప్తాను. అంత మటుకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.